నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం బ్రతుకే పయనం వదిలై జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా చలో చలో సంచారి చల్ చలో 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 సంచారి చల్ చలో కొత్త నేలపై ఖాళీ సంతకం
సఖరే నిగమజరే స్వరలహరే ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేలువరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసేటట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రగ్గం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేదోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి పోటీ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంకా జర్నీ చాలా ఉంది. ఇక్కడ 20 నిమిషాలు ఎందుకు ఇచ్చారంటే చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ కూడా. మనకి చూడ అక్కడ స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్టెప్స్ తర్వాత గెస్ట్లు వెళ్తా ఉన్నారు. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఓకేనా? అలానే ఇక్కడ మనకి ఈరోజు ఎవరికైనా నాన్ వెజ్ కావాలనుకుంటే ఇక్కడ మనకి బ్యాంబో చికెన్ అమ్ముతూ ఉంటారండి. బొంగులో చికెన్. ఓకేనా? బొంగు చికెన్ చాలా ఫేమస్. కావాల్సిన వారు కొనుగోలు చేసుకోండి. ఈచ్ వన్ బొంగు చికెన్ కాస్ట్ వచ్చి 150 రూపీస్ తీసుకుంటారండి. ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా మీ పేరు రాసుకోండి. వెళ్ళండి సార్ అక్కడ. సార్ వెళ్ళాలండి. ఓన్లీ 20 మినిట్స్ టైం ఇచ్చారు. ఇచ్చిన 20 మినిట్స్ టైం ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా రావాలి. రైట్ సైడ్ చూస్తే మనకి విలేజ్ కనిపిస్తుంది చూడండి సార్. కోటికి రైట్ సైడ్ విలేజ్ అతి చిన్న గ్రామం. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగూడెం నడుమనటువంటి తెల్లదెబ్బలు అని విలేజ్. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగూడెం నడుమనటువంటి తెల్లదెబ్బలు అని విలేజ్. ఈ తెల్లదెబ్బలు అనే విలేజ్ లోని ఒక 6 కుటుంబాలు మాత్రమే జీవన కొనసాగిస్తున్నారు. అలాగే బోర్డుకి స్ట్రైట్ గా చూడండి సార్.
రైట్ లో కంటే కనిపిస్తుంది, లెఫ్ట్ లో కంటే కనిపిస్తుంది. లాస్ట్ అండ్ వ్యూ పాయింట్ కాఫీ హిల్స్ అండ్ కాఫీ కూడా లందాన్ని కూడా ఇక్కడి నుంచి మనకి ఎన్ని అవుతూ కనిపిస్తుంది సార్. రైట్ లో కొండ, లెఫ్ట్ లో కూడా హైట్ గా ఉందండి పాపి కొండ. ఈ రెండు కొండలు దాటిన తర్వాత మామూలుగా ప్లెయిన్ గా ఉన్నాయి కొండలు చూడండి, వాల్స్ గిరి కొండలని పిలుస్తారు. మనకు కనిపించే రైట్ అండ్ లెఫ్ట్ పాపి కొండలు. ఈ పాపి కొండల వెడల్పు చాలా తక్కువగా ఉంటుందని, లోతు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాం సార్. ఇక్కడి నుంచి మనకి బోర్డుకి స్ట్రైట్ గా కొండ పైన మనకు విలేజ్ కనిపిస్తుంది చూడండి, వైట్ కలర్ గెస్ట్ హౌస్ కనిపిస్తున్నాయి మనకి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా సిరివాక్ అనే విలేజ్ ఆపోజిట్ హైలాండ్ లోని రంగస్థలం షూటింగ్ టైమ్ లో సమంత గారు పరిణయంతో అక్కడ షూటింగ్ తీశారు. సో ఓవరాల్ గా రంగస్థలం మూవీ అక్కడే షూటింగ్ తీశారు. గెస్ట్ హౌస్ కనిపిస్తాయి చూడండి మనకి వైట్ కలర్. అక్కడ నైట్ స్టేయింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది. అంటే వచ్చిన పర్యాటకులందరూ కూడా ఇక్కడ నేచర్ అనిపిస్తూ స్వచ్ఛమైన గాలి పిలుస్తూ వన్ డే ఇక్కడ నైట్ స్టే చేస్తూ ఉంటారు. సిరివాక్ నైట్ హౌస్ రిసార్ట్ సార్. పాపి కూడా క్లోజ్ చేస్తున్న మనం బయటకు వచ్చినట్టుగా మనకి దృశ్యాలు కనిపిస్తున్నాయి చూడండి మనకి. అంటే ఒక గృహలో నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందండి అలాగే కనిపిస్తుంది మనకి. పాపి కూడా మనకి క్లోజ్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ మన విహార యాత్ర రిటర్న్ జరిగా ముందుకు చూడండి. ఇక్కడి నుంచి పాపిగల్ క్లోజ్ అండి సార్. ఎప్పటిదాకా వాటర్ ఫ్లోకి వచ్చామండి. ఏమండి ఇప్పటి నుంచి వాటర్ ఫ్లోకి ఎదురెళ్ళాల పరిస్థితి ఎదురవుతుందండి. మీ పేరు? రమేష్ బాబు గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఖమ్మం నుంచి వచ్చారు సార్. ఏం చేస్తూ ఉంటారు మీరు? లెక్చరర్. లెక్చరర్ అంటే గట్టిగా చప్పట్లు కొట్టారండి కాలేజీ ఆడియన్స్, గట్టిగా చప్పట్లు. It
అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో ఉల్లాసంగా వచ్చిన ప్రతిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. మీరు పదే పదే మళ్ళీ మా యొక్క మయూరి బోటికి మనస్ఫూర్తిగా రావాలని ప్రార్థిస్తూ అందరికీ హ్యాపీ జర్నీ సార్, అందరికీ సేఫ్ జర్నీ, అందరికీ బాయ్ సార్. వీడు